పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం ల్యాండ్ టు ల్యాండ్‌కి భూసేకరణ నిమిత్తం శనివారం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బారావు మాట్లాడుతూ, ముంపుకు గురవుతున్న వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల నిర్వాసితులకు పునరావాసం ల్యాండ్ టు ల్యాండ్‌కి భూసేకరణ జరుగుతోందని, ఇందుకు సుముఖంగా ఉన్న యజమానులు తమ భూ వివరాలను స్థానిక వీఆర్‌ఓకి గాని, ఆర్ఐకి గాని, తహసీల్దార్ కార్యాలయంలో గాని అందజేయవచ్చని పేర్కొన్నారు. ఇలా ఉంటే ముంపుకు గురి కాకుండా ప్రస్తుతం భూ లభ్యత ఉన్న మండలంలోని 28 రెవెన్యూ గ్రామాలను ముందస్తుగా గుర్తించిన మండల రెవెన్యూ యంత్రాంగం ఆ మేరకు సమాచారం అందించి నిర్వహించిన ఈ సమావేశానికి ఏ కారణం చేతనో అతి తక్కువ గ్రామాల నుండి మాత్రమే రైతులు హాజరయ్యారు. కాగా ఎట్టపాక సచివాలయం పరిధిలోని కొలనుగూడెం, లక్ష్మీదేవిపేట, చోడవరం సచివాలయం పరిధిలోని పాండురంగాపురం, గుమ్మకొత్తగూడెం పరిధిలోని బొడ్డుగూడెం, గౌరదేవిపేట సచివాలయం పరిధిలోని రాఘవాపురం, గుండాల సచివాలయం పరిధిలోని సీతారాంపురం, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం సచివాలయం పరిధిలోని తాళ్లగూడెం, అలాగే లక్ష్మీపురం సచివాలయం పరిధిలోని కన్నాపురం, లింగాలపల్లి, బూరుగువాయి, నర్సింగపేట, ఖానాపురం, రామగోపాలపురం, లక్ష్మీపురం, మాధవరావుపేట, పట్టుచీర, పిచ్చుకలపాడు సచివాలయం పరిధిలోని పిచ్చుకలపాడు, తునికి చెరువు, మిడ్పోర్ట్పేట, మడిమేరు, పెర్గూసన్పేట, అలాగే రాయనపేట సచివాలయం పరిధిలోని కె నారాయణపురం, పెనుబల్లి, విస్సాపురం సచివాలయం పరిధిలోని బండిరేవు, విసాపురం, ఎర్రబోరు, గొల్లగుప్ప గ్రామాలను ముంపుకు గురిగా రెవెన్యూ గ్రామాలుగా నిర్ధారించారు. ఈ అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆర్ఐ బాపిరాజు, మండల సర్వేయర్ జగన్నాథరావు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.